హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గుమ్మడికాయ వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను. క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ముందుగా దీనికోసం ఒక గుమ్మడికాయని తీసుకోవాలి. ఇది బూడిద గుమ్మడికాయ అండి. దీనిపైన బూడిదలా ఉంటుంది, అదంతా కడిగేసుకోవాలి. నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. దానిపైన ఉండే తొక్క తీయకూడదండి, తొక్కతో పాటే ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్లో వేసుకోవాలి. ముక్కలన్నింటినీ ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కూడా వేయాలండి. అంటే ఒక లేయర్ ఉప్పు, ఒక లేయర్ ముక్కలు అలా వేసుకుంటూ అన్నీ వేసుకోవాలి ముక్కలన్నింటినీ. మన రుచికి సరిపడినంతగా దీంట్లో ఉప్పు అనేది వేసుకుంటూ వెళ్ళాలండి, కొంచెం కొంచెంగా. ఇలా ఒక లేయర్ ఉప్పు, ఒక లేయర్ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత పైన ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకుని మొత్తం అన్ని ముక్కలకి బాగా ఉప్పు పట్టించి క్లాత్ని ముడి వేసేసుకోవాలండి. ముడి వేసుకుంటూ రౌండ్గా ముక్కలన్నీ ఒక దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి. ఇలా మూట కింద కట్టుకున్న తర్వాత దీనిపైన ఒక బరువాటి రాయిని ఉంచాలండి. ఆ ముక్కల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. రాయిని పెట్టి ఒక రాత్రి అంతా అలానే వదిలేయాలండి. ఇక్కడ నేను పెద్ద సైజు గుమ్మడికాయ తీసుకున్నాను. దీనికి 750 గ్రామ్స్ వరకు మినపప్పు అయితే తీసుకుంటున్నానండి. మీడియం సైజ్ కాయ అయితే ఒక 500 గ్రామ్స్ అంటే 1/2 kg మినపప్పు తీసుకోండి. ఇక్కడ నేను పొట్టుతోనే తీసుకుంటున్నాను. మినపగుళ్ళైనా ఓకే, పొట్టు లేనివి. వీటిని నానబెట్టుకోవాలండి రాత్రి అంతా. ఇలా మరుసటి రోజు రాయి తీసి చూద్దాము. ఇలా మూటని జాగ్రత్తగా తీసుకుని ఆ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇవి రాత్రంతా ఇలానే ఉండడం వల్ల వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయి ముక్కలు మాత్రమే ఉంటాయండి. వాటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన కారాన్ని తగినట్టుగా మనం పండు మిరపకాయలను తీసుకుని పౌడర్ కింద చేసుకోవాలి. బాగా ఎండితే పౌడర్ అవుతాయండి. నార్మల్ మిరపకాయలు అయితే పేస్ట్లానే వస్తుంది. అది ఒక 10 నుంచి 15 మీ కారం సరిపడగా వేసుకోండి. అలానే కొంచెం జీలకర్ర కూడా ఇందులోనే వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలుపుకోండి. నానబెట్టిన మినపప్పుని పొట్టుపోయేలా కడుక్కోవాలండి శుభ్రంగా. దాన్ని గ్రైండర్లో వేసుకుంటున్నాను. మిక్సీలో వేసుకున్నా కూడా పర్వాలేదు. వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండిని చేసుకోవాలండి. ఇప్పుడు మినప్పిండిని కూడా ఈ ముక్కల్లోనే వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. ముక్కలు పిండి మొత్తం కలిసిపోవాలి. ఇలా మొత్తం అంతా వీటిని బాగా కలుపుకోండి. పిండి అనేది ముక్కల్లో బాగా కలిసిపోవాలి. ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకోండి. ఇప్పుడు వాటిని ఇలా రౌండ్గా ముద్దల కింద చేసుకుని క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ పెట్టుకోవచ్చండి వడియాలు. ఇలా అన్నింటినీ పెట్టేసుకున్న తర్వాత వీటిని 2 రోజులు అలానే ఎండనివ్వాలండి. 2 రోజుల తర్వాత తీస్తే నార్మల్గానే వచ్చేస్తాయి. ఇలా వడియాలన్నీ తీసేసుకున్న తర్వాత వీటిల్ని ఎండబెట్టుకోవాలి ఇంకో 2 రోజులు. ఇప్పుడు ఇలా తీసాం కదా, వీటిల్ని తిరిగేసి ఎండబెట్టుకోండి. త్వరగా ఎండుతాయి ఇలా పెట్టుకోవడం వల్ల. ఇలా 2 రోజులు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఏపి చూపిస్తాను. ముందుగా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. 4-5 ఇట్లు వేసుకుంటూ వేపుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకుంటే ఒకసారి వేగవు. ఇక్కడ నీ వీడియో కోసమని ఎక్కువ వేసేసాను. 4 వేపుకుంటూ ఉంటే అవి సైజు కూడా పెద్దగా అవుతాయండి. మొత్తం అన్ని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. వీటిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి. హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతాయి, లోపల ఏగదు. కొంచెం డార్క్ కలర్లోనే ఉంటాయండి ఇవి. అన్నింటినీ బాగా వేపుకోవాలి.
ఇలా వేపుకున్న తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే వీటిని మీకు చూపిస్తాను, ఎంత క్రిస్పీగా వచ్చినాయో మీరే చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.